నమస్తే, నేను సిరి. కల్తీ లడ్డు విషయంలో అయితే సుప్రీంకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేసింది. అండ్ స్వతంత్ర దర్యాప్తు సంస్థతోనైతే విచారణ చేపట్టాలని చెప్పేసి కీలక వ్యాఖ్యలు చేసింది. సో దీని మీద మరింత సమాచారం మనకి అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే ఏదైతే మన శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థతోని విచారణ చేపట్టాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. దీన్ని మనం ఎలా చూడాలంటారు? అసలు ఈ సంస్థలో మరి ఎంతమంది సభ్యులతోని ఇది ముందుకు కొనసాగుతుంది విచారణ? ఏది స్వతంత్ర సంస్థ? స్వతంత్ర సంస్థ అంటే ఎవరు? ఇద్దరు సిబిఐ వాళ్ళు, ఇద్దరు సిట్ వాళ్ళు, ఒకళ్ళు ఫుడ్ సంబంధించినటువంటి కార్పొరేషన్ సంబంధించిన సభ్యులు. వాళ్ళెవరు? కేంద్ర సంస్థకు సంబంధించిన వాళ్ళు. అది స్వతంత్ర సంస్థలు ఎలా అవుతాయి? వీళ్ళ ముగ్గురిని కలిపిన తర్వాత ఎవరు స్వతంత్రంగా పనిచేస్తారు? ఏమిటి ఇలాంటిది? ఏం చేయాలనుకున్నారు తిరుపతి దేవస్థానాన్ని? ఎక్కడ జరుగుతుంది ఈ విషయాలన్నీ? ఒకసారి కనుక మనం అవగాహన చేసుకుంటా ఉంటే ఇది ప్రారంభం నుంచి కూడా అత్యున్నత న్యాయస్థానానికి వెళ్ళినప్పుడే దీని మీద కొన్ని అభ్యంతరకరమైనటువంటి కార్యక్రమాలు, మాటలు కూడా జరిగినాయి. అది ఎంతో కొంత నిజం అనేది ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కనుసన్నల్లోనే జరుగుతుందేమో అన్న అనుమానం కూడా కలుగుతూ ఉంది. ఇక్కడ నిస్సందేహంగా అతనికి అనుకూలంగా వచ్చిందని అయితే నేను భావించట్లా. లేదంటే ఇది రాష్ట్రానికి చెంపపెట్టు అని కూడా నేను భావించట్లా. ఇందుట్లో రాష్ట్రంలో ఉన్న సిఐడి వాళ్ళని, సిట్టుని చిన్న చూపు చూశారనే భావన మాత్రం నిస్సందేహంగా ఉంది. ఇంత దాకా తీసుకొచ్చింది వీళ్ళే కదా. విజిలెన్స్కి సంబంధించిన వాళ్ళ యొక్క పర్యవేక్షణ కావచ్చు, వాళ్ళు పరిశీలించిన విధానం కావచ్చు, లేకపోతే ఇప్పుడు సిట్టు వాళ్ళు తీసుకున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళు పరిశోధించిన దానికి కావచ్చు, వాటిని ఆధారంగా చేసుకునే కదా ఈ మాట్లాడుతుంది. అక్కడ జరిగిందా లేదా, కల్తీ జరిగిందా లేదా, దాని మీద కదా చెప్పాల్సింది. కల్తీ జరిగితే ఆ ఎన్డీబీ వాళ్ళు ఇచ్చింది నిజమా కాదా అని చెప్పి పిలిచి అడగాల్సింది వాళ్ళని కదా. ఎలా ఇచ్చారు మీరని చెప్పని అది కదా చెప్పాల్సింది. అంటే సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోమన్నారు. ఎవరు సెకండ్ ఒపీనియన్? సెకండ్ ఒపీనియన్ అంటే ఎవరు? వాళ్ళు ఏమన్నా ప్రాథమిక సంస్థ, మామూలుగా ఏదన్నా గ్రామాల్లో ఉన్న సంస్థ, అది గ్రామాల్లో నిర్వహిస్తుంటారు కదా కొంతమంది ఆర్ఎంపీ వాళ్ళు నిర్వహించేది. అది భారతదేశంలో అత్యున్నతటువంటి ప్రభుత్వం ద్వారా ఐఎస్ఐ ఆమోదం పొందినటువంటిది ఎన్డీబీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. అంతకు మించిన వాళ్ళు ఎవరు? ఎందుకు అడుగుతున్నారు అవన్నీ? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఎవరికి న్యాయం చేయాలనుకుంటున్నారు? వెంకటేశ్వర స్వామి అవతల ఉన్న వ్యక్తి దేవదేవుడు, ఆయనతో జరిగింది అపచారం జరిగిందా లేదా? కల్తీ నెయ్యి తీసుకొచ్చారా లేదా? ఎక్కడి నుంచి తీసుకొచ్చారో, ఏ సంస్థకు తీసుకొచ్చారో, ఆ సంస్థ యొక్క వాళ్ళకి అంతకుముందు గతంలో వాళ్ళకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు ఏంటి, ఇవ్వగల సమర్థులా లే వాళ్ళు? అసలు ఆ సంస్థకి అంత తక్కువ రేటుకి ఇచ్చింది ఎవరు? భక్తులు చెప్పారు కదా, అక్కడికి వెళ్ళిన భక్తులు నాసిరకంగా ఉన్నాయి ఈ లడ్డు అని చెప్పని భక్తులే చెప్పారు కదా. ప్రభుత్వం వాళ్ళు చెప్పలేదుగా, వేరే పార్టీ వాళ్ళైతే చెప్పలేదుగా. దాని గురించే కదా వివాదం మొదలైంది. చివరికి నిత్యాన్నదానంలో కూడా అలానే జరుగుతుందని చెప్పని అందరూ భక్తులు నిరసన వ్యక్తం చేశారు కదా. వాళ్ళ అభిప్రాయాలు ఏం దాచుకోలేదు కదా. మరి ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత అవన్నీ ప్రామాణికంగా తీసుకోకుండా ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఇవన్నీ న్యాయమూర్తి గారి గురించో వాళ్ళ గురించో నేను మాట్లాడట్లా. ఇది ఎంతవరకు న్యాయం? మనం ఎందుకు అడగకూడదు దీని గురించి? ఏం చెప్పారు ఇప్పుడు? దీనివల్ల ఏ సందేశం వస్తుంది? అంటే ఇది ప్రభుత్వానికి అనుకూలంగా ఉందంటారా? అంటే గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉందంటారా? అసలు ఏమంటున్నారు మీరు? అసలు అంటే ఏం లేదు, మామూలుగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది అని చెప్పుకోవడానికి ఇద్దరు సిట్టు వాళ్ళని దాంట్లో నియమించారని చెప్పి ప్రభుత్వం చెప్పుకోవచ్చు. లేదు, కేంద్ర సంస్థ చేతిలోకి వెళ్ళిపోయిందని చెప్పని సిబిఐ వాళ్ళు కూడా ఇద్దరు ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఈ ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి కేంద్ర సంస్థ ఉందో వాళ్ళు కూడా ఒక సభ్యుడు ఉన్నారు. కాబట్టి మళ్ళీ వాళ్ళ పర్యవేక్షణలో ఉంది. కాబట్టి ఇది మేము చెప్పాము, మేము చేయించుకున్నాము, మా మాటే నెగ్గిందని చెప్పని వీళ్ళు మాట్లాడుకోవచ్చు. ఇదే కదా జరుగుతుంది. సుబ్బారెడ్డి అనే వ్యక్తి, అతని ఆధ్వర్యంలో జరిగిన దానికి విజిలెన్స్ వాళ్ళ యొక్క విచారణకు రాకుండా ఎగ్గొట్టిన వ్యక్తి కేంద్ర అత్యున్నత న్యాయస్థానం దగ్గరకు వచ్చేసి ఆయన అభియోగాలు మోపి దీన్ని ఆపమంటే, దీని గురించి సిబిఐ వాళ్ళకి ఇవ్వమంటే ఇచ్చారు. అంటే ఇక్కడ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వాన్ని నిస్సందేహంగా అవమానం చేసినట్లే.
సిఐడి సిట్టు వాళ్ళని కూడా అవమానం చేసినట్లే. వీళ్ళు పర్యవేక్షణ చేసిన దానికి కావచ్చు, వీళ్ళు విచారించిన దానికి కావచ్చు, అందులో వాస్తవాలు ఉన్నాయా లేవా అని చెప్పని ధృవీకరించుకొని వీళ్ళు పొరపాటు చేసి ఉంటే మీరు ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించారు, ఇది తప్పు అని చెప్పిన వాళ్ళని దండించాలి. లేదు, సిట్టు ద్వారా వచ్చినటువంటి నివేదికల్లో వాస్తవాలు ఉంటే దీనికి నీ సమాధానం ఏంటని చెప్పని సుబ్బారెడ్డి గారిని అడగాల, ఆ రోడ్డు ఉన్నటువంటి ధర్మారెడ్డి గారిని అడగాల, కరుణాకర్ రెడ్డి గారిని అడగాల. అయ్యేమీ లేకుండా ఇప్పుడు ఆ న్యాయస్థానమే దీనికి సరైనగా చెప్పకపోతే ఇంకెవరు చెబుతారు? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు విచారణ స్వతంత్ర సంస్థతోనే ఎవరు స్వతంత్ర సంస్థ? అదే సార్. అయితే ఇప్పుడు ఆ సంస్థలో 5 సభ్యులు అన్నారు. 5 సభ్యులు కూడా స్వతంత్ర సంస్థకి వేయాలనుకున్నప్పుడు సిబిఐకి ఇవ్వండి. మళ్ళీ సిట్టాలు ఎందుకు దాంట్లో ఇన్వాల్వ్ చేశారు? సిట్టాలు ఎందుకు పెట్టారు? ఎందుకు ఈ కలగొర గంప? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? నిస్సందేహంగా ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ దేవదేవుడికి అన్యాయం చేసిన వాళ్ళు ఎవరైనా సరే మట్టి కొట్టుకుపోతారు. నిస్సందేహంగా చెబుతున్నాను నేను, మట్టి కొట్టుకుపోతారు, కుక్క సాగు చేస్తారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పటి వరకు జరిగిన విచారణ, ఇప్పటి వరకు చూపెట్టిన ప్రూఫ్స్ ఏవి కూడా న్యాయస్థానం అది కాదని చెప్పి తీసుకోలేదు అనే భావించాలి మనం. ఇక్కడ తీసుకుంటే దాని మీద మాట్లాడాలా, అడగాల, సత్వరం వాళ్ళని పిలిపించి మాట్లాడాలా. ఎన్డీపీబీ వాళ్ళు ఎందుకు ఇచ్చారు, మీరు ఏం ఆధారాలతో ఇచ్చారని చెప్పని అడగాల. ఇప్పటి వరకు జరిగిన ఏంటి వెలుగులో తీసుకురావాలా. మరి ఇన్ని జరుగుతున్న తర్వాత మీరు దీనికి ఏంటి సమాధానం? ఎందుకు మీరు నియమ నిబంధనల్ని 50 సంవత్సరాల నుంచి ఇస్తున్నటువంటి నందిని నెయ్యి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎందుకు తీసుకోకుండా ఇప్పుడు వేరే వాళ్ళకి ఎట్లా ఇచ్చారు? దానికంటే గొప్పగా ఉందా? వాళ్ళ సామర్థ్యం ఎంత? 4 లక్షల లీటర్ల పాలుని ప్రతిరోజు సమకూర్చుకోవాల్సినటువంటి ఏఆర్ డైరీ వాళ్ళకి అంత సామర్థ్యం లేని తనం ఉన్నా కూడా గతంలో వాళ్ళు మేము ఇంతకంటే ఇవ్వలేము, 470 రూపాయలకు మేము ఇవ్వలేము అని చెప్పని ఎనికిపోయిన వాళ్ళకి 319 రూపాయలకి ఎలా ఇచ్చారు? ముందు మళ్ళీ ఎలా వచ్చారు? ఆ రోజు మేము అందించలేని వాళ్ళు ఇప్పుడు ఎలా వచ్చారు? ఏం జరిగింది? మళ్ళీ రావడానికి కారకులు ఎవరు? ఇది కదా ఇప్పుడు తేలాల్సింది, అప్పుడు కదా తెలిసేది. ఇదంతా పక్కన పెట్టేశారంటారా? అంతే జరిగింది, అదే కదా. ఎవరికి ఇందులో లబ్ధి చేకూర్చాలని చూస్తున్నారు? ఎవరి కోసం చేశారో అనేది నిదానంగా బయటకు వస్తాయి. ఆ దేవదేవుడే బయట పెడతాడు. ఏ విధంగా బయట పెట్టాడు? ఇవన్నీ ఎలా బయట పెట్టాడు? నిస్సందేహంగా ఇవి కూడా బయట పెట్టిస్తాడు ఆయన. అంటే ఇప్పుడు ఇది ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే నిర్ణయం తీసుకుందో దాంతో మీరు సంతృప్తిగా లేరని? నిస్సందేహంగా లేను, నిస్సందేహంగా లేను. అందులో అనుమానం ఏముంది? ఏదో జరిగిందన్న అనుమానం ఉంది. సగటు మానవుడికి ఏ విధంగా అయితే అభిప్రాయం ఉందో నా అభిప్రాయం కూడా అదే. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే చెప్పేది ఏముంది? న్యాయస్థానాలకు మనం ఏం చెబుతాం? మనం చెబితే వింటారా? వినరు కదా. మనం చెబితే వినరు కదా. ఆ దేవదేవునికి సంబంధించిన విషయాల గురించే ఎవరి గురించి పట్టించుకున్నప్పుడు మన గురించి ఎవరు పట్టించుకుంటారు అక్కడ? ఇకేదన్నా గట్టిగా మాట్లాడితే న్యాయమూర్తులకి విరుద్ధంగా మాట్లాడారు, తీర్పులకు విరుద్ధంగా మాట్లాడారు, వీళ్ళకి ఆ శిక్షలు ఏంటి ఈ శిక్షలు ఏంటి అని మాట్లాడతారు. అంతకంటే ఏం చేస్తారు? జరిగేది అది కాదు కదా. ఇక్కడ ఏంటి వచ్చిన సమస్య ఏంటి? సమస్యకి పరిష్కారం ఏంటి? ఎన్నాళ్ళు ఎలా నానబెడతారు? మొత్తానికి అయితే సమస్యని పక్కన పెట్టి పక్కదారి పట్టిస్తున్నారు అని చెప్పేసి మీరు అంటారు. అనుమానమే లేదు దాంట్లో. పరిష్కారం చూపే మార్గం అయితే ఇది కాదు కదా. మన ముందే సామాన్యుడి ముందే ఇన్ని ప్రశ్నలు ఉంటే వాళ్ళకి ఇంకెన్ని తెలిసి ఉండాలి? ప్రారంభంలోనే వాళ్ళు దీన్ని పక్కతో పడుతున్నాయి అని చెప్పని అనిపిస్తూనే ఉంది. అంటే ఎవరు జరిగిందా వాళ్ళకి? ఇప్పుడు సహజంగానే కొంతమంది ఏం చెప్తారంటే న్యాయమూర్తుల దగ్గరికి ఏదన్నా వస్తే అక్కడ వాస్తవం కాదనే దానికంటే కూడా వాళ్ళకు చూపిన ఆధారాల వల్ల వాళ్ళు తీర్పులు చెబుతారు అని చెబుతారు. అంటే ఆధారం ఇవ్వటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందా, దేవస్థానం విఫలమైందా, ఇది కూడా రావాలి బయటికి. ఒకవేళ వీళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోలేదా? ఇన్ని అంశాలు ఉన్నాయి దీంట్లో. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.